కంబ్యాక్ జగద్గురు శ్రీకృష్ణ పరమాత్ముని లీలలు సామాన్యులకు అర్థం కావు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం యుగయుగాన అవతరిస్తానన్న శ్రీకృష్ణుడి ఆలయాన్నే కనుమరుగు చేశారు. కన్నయ్య కన్ను తెరిచి చూశాడు. భక్తుల మనోఫలకాలపై తన ముద్ర వేశాడు. భక్తుల చొరవతో అధికార యంత్రాంగంలో కదలికొచ్చింది. అంతే, మూతపడ్డ ఆలయం మళ్లీ పునర్వైభవం దిశగా అడుగులు వేస్తోంది. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఆలయం వెనుక ఉన్న చరిత్ర ఏంటి? ఆలయాన్ని వెలికి తీసింది ఎవరు? అందులో హెచ్ఎంటీవీ పాత్ర ఏంటి? తదితర విషయాలు తెలుసుకోవాలంటే హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీని మీరు ఆశాంతం తిలకించాల్సిందే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ప్రతి యుగంలోనూ తాను అవతరిస్తానని భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. ధర్మానికి హాని కలిగినప్పుడు తప్పనిసరిగా తాను వస్తానని స్పష్టం చేశారు. అలాంటి శ్రీకృష్ణుని ఆలయం హైదరాబాద్లోని పాతబస్తీలో కొలువైంది. మిస్రిగంజ్ గాజిబండలో కొలువై ఉన్న 200 సంవత్సరాల పురాతన క్షేత్రం ప్రాచీన గోపాలకృష్ణ ఆలయం. దాదాపు 50 సంవత్సరాలుగా ఈ ఆలయం కనుమరుగైంది. ఆనవాళ్లు సైతం బయటకి తెలియనంతగా ఆలయం మారిపోయింది. జగద్గురు శ్రీకృష్ణుని లీలలు అసామాన్యమైనవి. ఎవరో కొంతమంది భక్తులకే తెలిసిన ఈ ఆలయంపై భక్తుల ఫోకస్ పెరిగేలా చేశాడు. విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ సారథ్యంలో హెచ్ఎంటీవీ సంయుక్త సహకారంతో జాగో రే జాగో కార్యక్రమం ద్వారా ఈ ఆలయం తొలుత వెలుగులోకి వచ్చింది. అనేక విస్తుపోయే విషయాలు, కథనాలు బయటికి వచ్చాయి. ఈ ఆలయానికి పునర్వైభవం కల్పించే దిశగా హెచ్ఎంటీవీ కృషి చేసింది. ప్రముఖులతో అనేక వరుస కథనాలు, చర్చలు, డిబేట్లు, డిస్కషన్లను పెట్టించింది. మనకి గోపాలకృష్ణ ఆలయం తీసుకుంటే రిజిస్టర్డ్ నోటిఫైడ్ ఎండోమెంట్ ల్యాండ్ ని ఈ రోజు ఇష్టానుసారం సేల్ డీడ్ చేసేసుకొని హౌస్ నంబర్లు ఎట్లా క్రియేట్ అవుతున్నాయి, డోర్ నంబర్లు ఎట్లా వస్తున్నాయి, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఎట్లా వస్తుంది, వాటర్ కనెక్షన్ ఎట్లా వస్తుంది, జిహెచ్ఎంసీ పర్మిషన్లు ఎట్లా ఇస్తున్నారు. దేశమంతా ఒక చట్టం అయితే కేవలం పాత బస్తీలో ఈ చట్టాలు లేని పరిస్థితి. మన దేశంలో కాన్స్టిట్యూషన్ మతానికి, కులానికి అతీతంగా అందరికి సరిసమానమైనప్పుడు భయాందోళనకు గురవుతున్నామని ఒక బూచిని చూపించి చట్టాన్ని అక్కడ దాన్ని అనుసరించాల్సిన విధి విధానాల్లో ఎందుకు అనుసరించట్లేదని ఈ రోజు ఈ ప్రశ్న హైడ్రాన్ తీసుకొచ్చారండి. ఓల్డ్ సిటీలో కూడా ఇటువంటి చట్టాన్ని తప్పకుండా అనుసరించాల్సింది. ధర్మం అధర్మం రెండే ఉంటాయి. బెదిరింపులకు కూడా భయపడే సమస్య లేదు. నిజాముల కాలంలోనే మన గుళ్ళని వైభవంగా చూసుకున్నారు. ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? అక్రమార్కుల్ని పెంచి ఎట్లా పోషిస్తారు అధికారులు? యంత్రాంగం ఎలా పోషిస్తుంది? ఈ రోజు మీరు వాళ్ళని పెంచి పోషిస్తే రేపున్న రానున్న తరాలకి మీరు ఏం జవాబు చెప్పబోతున్నారు? పాతబస్తీలోని ప్రాచీన గోపాలకృష్ణ ఆలయాన్ని పునరుద్ధరించేందుకు విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ సారథ్యంలో హెచ్ఎంటీవీ సంయుక్త సహకారంతో దేవాదాయ ధర్మాదాయ శాఖకు పదే వినతి పత్రాలు ఇచ్చారు. అనేకసార్లు అక్కడ పరిస్థితిని కలిసి వివరించారు. అయినా దేవాదాయ శాఖ నుంచి స్పందన రాలేదు. అందరికీ ఓల్డ్ సిటీలో ప్రాచీన గోపాలకృష్ణ మందిర్ అంటే అందరూ కూడా వినే ఉంటారు. దాదాపు 40 సంవత్సరాల వరకు కూడా స్వామివారికి ఎటువంటి ఆదరణ అంటే నిత్య ధూపదీప నైవేద్యుడు కరువైన పరిస్థితి. ఒకవేళ అక్కడున్న పూజారి వస్తే కూడా వారి మీద దాడి చేసిన సంఘటనలు కోకొలలుగా మనకు కనపడుతూ ఉన్నాయి. చాలా వరకు ఇన్ని దశాబ్దాలుగా చీకటిలో మగ్గిపోతోంది ఈ ఆలయం. దీనికి సంబంధించి దాదాపు లాస్ట్ ఇయర్ అంటే గత సంవత్సరం నుంచి కూడా అనేక సందర్భాల్లో మనము జాగోరే ద్వారా చూపిస్తూనే ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం, రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నాము. మరి దీనికి సంబంధించి ప్రతిదీ కూడా అంటే ఆ కోర్టు కేసెస్ కానివ్వండి, గెలిచినవి అంటే టెంపుల్కి అనుకూలంగా వచ్చిన కేసెస్ కూడా మనం ప్రజెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ ఈరోజు ప్రజావాణిలో మరి ఇక్కడ ఇవాళ అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు, వారి సమక్షంలో మనం ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ప్రతి డాక్యుమెంట్ కూడా మనం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఆలయానికి ఒకప్పుడు 4000 స్క్వేర్ యార్డ్స్ పైన 4200 స్క్వేర్ యార్డ్స్ ఉన్న ఆలయం ఈరోజు కుదించుకుపోయి సగానికి సగం కుదించుకుపోయిన పరిస్థితి ఉంది. మరి ఇది ఎండోమెంట్ పరిధిలో ఉన్నప్పటికీ కూడా మన ఆలయ భూములు కాపాడుకోలేని దుస్థితిలో మనం ఎందుకున్నామనే ఒక గళాన్ని మనం ఈరోజు వినిపించే ప్రయత్నం చేస్తున్నాము. మిగతా ఉన్న కొద్ది ల్యాండ్ కూడా మరి అక్కడ అన్యాక్రాంతం అయిపోతూ భూ బకాసుల చేతుల్లో మగ్గిపోతూ
స్థానికులు ఎవరైనా కూడా ఆలయాల గురించి ప్రశ్నిస్తే ఈ యొక్క వ్యక్తులు వీళ్ళెవరో చంపేస్తారట, వీళ్ళని ఎవరో ఈ దరిదాపుల్లో వస్తే కూడా వీళ్ళకి ప్రాణాపాయం ఉంది అని ఒక బెదిరింపులతో చాలా వరకు కూడా గుడికి ఎవరిని రాని పరిస్థితులు తలెత్తడం చాలా అమానుష్యం. ఈరోజు మనం ఒక సెక్యులర్ దేశంలో ఉంటున్నాం అని చెప్పుకుంటున్నాం. మనం సెక్యులర్ వాదులందరూ కూడా ఇటువంటి విషయాలలో ఒకే తాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన ఆలయాలు కాపాడుకున్న మన కాన్స్టిట్యూషనల్ రైట్గా మనం పరిగణలో తీసుకోవాలి. ఈరోజు అసిస్టెంట్ కమిషనర్ గారు ఎండోమెంట్స్ శేఖర్ గారిని కూడా మనం రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వారు మనం 13 ఫిబ్రవరి కూడా వారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అన్ని డాక్యుమెంట్స్తో సహా వారికి ఇచ్చి ఎన్క్లోజర్స్ ఇచ్చాము. తదుపరి ఫిబ్రవరి 17న అసిస్టెంట్ కమిషనర్ గారు అటు సిటీ ప్లానర్ ఎవరైతే మన టౌన్ ప్లానింగ్ వాళ్ళకి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది, పంపించడం జరిగింది. SHO గారికి కూడా ఇవ్వడం జరిగింది. షాలిబండ SHO గారికి కూడా ఒక లెటర్ వాళ్ళు పంపించడం జరిగింది. అలాగే ఇంకొక లెటర్ ఏదైతే ఉందో అది తహసీల్దార్ బహదూర్పుర మండలికి కూడా వారు ఒక లెటర్ పంపించడం జరిగింది. ప్రజావానికి వచ్చి అడిషనల్ కలెక్టర్ గారికి అయ్యా ఇది మరి పరిస్థితి, ఒక అసిస్టెంట్ కమిషనర్ గారు విన్నపించుకున్నా, వారు లెటర్ రాసినా కూడా మిగతా డిపార్ట్మెంట్లు స్పందించకపోవడం ఈ విషయంలో చాలా చాలా బాధాకరం. తక్షణమే దీన్ని మీరు తప్పకుండా చర్యలు తీసుకోవాలి, ఈ సమస్యని ఛేదించాలి, ఆలయ భూమిని పరిరక్షించాలి అని ఈరోజు మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఈ యొక్క డిపార్ట్మెంట్లు కనుక వెంటనే తగు చర్య తీసుకోకపోతే తప్పకుండా కూడా మనం దీని మీద ఒక పెద్ద ఎత్తున ఉద్యమమే పట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ప్రజా ఉద్యమమే అవుతుంది. మరి ఇది ప్రజల ఆకాంక్ష, మరీ ముఖ్యంగా భక్తుల ఆకాంక్ష, మరీ ముఖ్యంగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క భక్తుల ఆకాంక్ష కాబట్టి దీన్ని గౌరవిస్తూ ఈ యొక్క సమస్య వెంటనే ఛేదిస్తారని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. దేవాదాయ శాఖ నుంచి ప్రాచీన గోపాలకృష్ణ ఆలయ పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. స్పందన లేని తరుణంలో ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్జల నిరాహార దీక్షకు దిగారు విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ అధ్యక్షురాలు యమునా పాఠక్. 9 గంటలు నిర్విరామంగా HMTV ప్రత్యక్ష ప్రసారాలు చేపట్టింది. ఎందరో హిందూవాదులు, హిందూ సంఘాలు ఈ ఉద్యమానికి మద్దతు పలికాయి. గుళ్ళోనే ఉంటాం, మాకు న్యాయం జరిగేంత వరకు మేము ప్రజాస్వామ్య పద్ధతిగా లా అబైడింగ్ సిటిజన్ గా మేము ఏదైతే ప్రజాస్వామ్య అనుకూలంగానే పనిచేస్తాము. ఈ రోజు ఒక ఎంక్రోచర్ సిస్టమ్ ని క్వశ్చన్ చేస్తున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు, మీరు ఎవరు అంటున్నాడు. ఈ రోజు దానికోసం మేము ఫైట్ చేస్తున్నాం, మీకోసం మేము ఫైట్ చేస్తున్నాం, మీకోసం మేము అన్ని పత్రాలు తెచ్చాం, మీకోసం అన్ని సమాచారం మేము తెచ్చాం. మేము పనిచేయడానికి సిద్ధం, మా ఆలయాలు మేము సంరక్షించుకోవడానికి సిద్ధం. మీరు మాకు సహకరిస్తే అంతకంటే మాకు మీరు చేసిన మేలేం లేదు. మీ ఒక్క మేలు మీరు చేయండి అని మేము ఈ రోజు ప్రభుత్వాన్ని వినయంగా మేము ఈ రోజు అర్థిస్తున్నాము. చెయ్యని పక్షాన్న మేము మళ్ళీ పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులనే ఉద్యమం అనేది తప్పకుండా కూడా శ్రీకృష్ణ పరమాత్మ సాక్షిగా చెప్తున్నాము. ఈ ఆలయానికి జస్టిస్ జరగకపోతే విడిచిపెట్టేది లేదు. ప్రక్షాళన జరగాలి. పాత బస్తీ ప్రాచీన మహానగరంలో ఉన్న ప్రతి ఆలయానికి ప్రక్షాళన జరగాలి. మా భక్తులకు అప్పచెప్పండి, మేము సంరక్షించుకుంటాం. హిందూవాదుల నుంచి, స్థానిక భక్తుల నుంచి వచ్చిన భారీ స్పందన చూసి దేవాదాయ ధర్మాదాయ శాఖ స్పందించింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ అడిషనల్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ తదుపరి సిబ్బంది అందరూ కూడా త్వరితగతిన న్యాయం చేసే విధంగా ఈ సమస్య పరిష్కరిస్తామని చెప్పి యమున నిర్జల నిరాహార దీక్షను విరమింపజేశారు. అదనపు కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ విషయంలో చొరవ తీసుకున్నారు. ఆలయాలు జోలికొస్తే ఊరుకునేది లేదు. ఈ రోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి అడిషనల్ కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు, తహసీల్దార్ గారు, ఇన్స్పెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చారు. వారి మీద గౌరవంతో, అలాగే వారు జోనల్ కమిషనర్ గారు, చార్మినార్ జోనల్ కమిషనర్ గారు వెంకన్న గారితో ఇప్పుడు ఫోన్ లో మాట్లాడించడం జరిగింది. వారు కూడా అమ్మా మేము చట్ట పరిధిలో ఏదైతే చేసుకుంటూ పోవాలో చేసుకుంటాము, రేపు పొద్దునే మా సిబ్బంది వస్తారు, అక్కడ సీజ్ చేస్తారు, మేము సోమవారం రోజున లీగల్ యాక్షన్ తో ప్రొసీడ్ అవుతాము, చట్టపరమైన అంశాలతో కూడిన ఏదైతే అంశాలు చేయాలో అవి చేపడతాము, వాటితో ముందుకెళ్తాము, కాబట్టి మీరు దీక్ష విరమించుకోండి అన్నారు. మన పాత బస్తీలో ఉన్న కృష్ణ మందిర్ విషయంలో ఈ ప్రాపర్టీ వేరే వాళ్ళు ఎంక్రోచ్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నిర్మాణాలు చేపడుతున్నారు. దాన్ని ఆపాల్సిందే, అంతవరకు ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నామని ఇక్కడ విషయం నోటీసు రాగానే మా పై అధికారులు, కమిషనర్ గారు, మంత్రి గారి కార్యాలయం నుంచి ఆదేశాల మేరకు నేను
మా డిప్యూటీ కమిషనర్, మా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, ఎంఆర్ఓ గారు వెంటనే ఇన్స్పెక్టర్స్తో రావడం జరిగింది. దాదాపు ఒక 4 గంటల సేపు ఇవన్నీ పరిశీలించి వీరితో మాట్లాడి జిఎంఎస్సి వాళ్ళతో, రెవెన్యూ వాళ్ళని పిలిపించి తదుపరి ఆ నిర్మాణాలకి హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ వాళ్ళు చేపడుతున్నారంటే జిఎంఎస్సి ఉన్నతాధికారులు వెంకటయ్య గారితోనూ కింద వాళ్ళ సబార్డినేట్ ఆఫీసర్లతో కూడా మాట్లాడటం జరిగింది. రేపు పొద్దున్నే వచ్చి మాత్రం ఆ నిర్మాణం ఆపుతాము మేము ఎట్టి పరిస్థితుల్లో అని ఇక్కడ మేడం గారికి కూడా ఎష్యూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ హామీ ఇచ్చినా పనులు త్వరితగతిన ఆరంభం కాలేదు. దీంతో మళ్లీ వినతి పత్రాల పర్వం నిరంతరాయంగా సాగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు, రెవెన్యూ శాఖ వారికి వరుస వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నారు యమునా పాఠక్. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చొరవతో జీహెచ్ఎంసీ అధికారుల్లోనూ స్పందన వచ్చింది. 20 ఏళ్ల కిందట కూడా సిటీ సివిల్ కోర్టులో అట్లాగే హైకోర్టులో కూడా ఎంక్రోచర్స్ దీని మీద వాళ్ళు దాని మీద ఇప్పుడు కాదు 40 సంవత్సరాల కింద కూడా ఎంక్రోచర్స్ ఈ యొక్క ఆలయ భూమిని కబ్జా చేసే ప్రయత్నంలో భాగంగా ఓటమి చవి చూశారు. దానికి నిదర్శనమే అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ పార్టీగా ఉండింది. అందులో సిటీ సివిల్ కోర్టులో కూడా వాళ్ళు పార్టీగా ఉన్నారు. అప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఎండోమెంట్స్ కి తీర్పు సుముఖంగా వచ్చింది సిటీ సివిల్ కోర్టు నుంచి. తదుపరి ఎంక్రోచర్స్ ఏదైతే హైకోర్టులో కూడా మళ్ళీ దాఖలు చేసుకున్నారో అక్కడ కూడా వారికి చేదు అనుభవం చవి చూశారు. అక్కడ కూడా ఎండోమెంట్ గెలిచింది. కానీ దురదృష్టవశాత్తు ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు దేవాదాయ శాఖ దాని పరిగణనలోకి తీసుకోలేకపోయినారు, దాన్ని సంరక్షించలేకపోయినారు. ఇది వాస్తవం. కానీ గతం ఏం జరిగిందనే దాని మీద తవ్వుకునే దానికంటే రాష్ట్రం మళ్లీ తెలుగు రాష్ట్రాలు మనకి అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వచ్చాక మన తెలంగాణ పరిధిలో మన రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖకి ఎన్నైతే ఆలయ భూములు ఉన్నాయో, మరీ ముఖ్యంగా మీరు మన ప్రాచీన మహానగరం మన భాగ్యనగరం తీసుకుంటే అనేక వందల ఆలయాలు ధూపదీప నైవేద్యాలు నోచుకోలేక అగమ్య గోచరంగా ఈ రోజు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. మేము ఒక్కటైతే ఈ రోజు ప్రభుత్వానికి మేము తప్పకుండా అప్పీల్ చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తున్నాము, ఎండోమెంట్ శాఖ మంత్రి గారికి అప్పీల్ చేస్తున్నాము, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అప్పీల్ చేస్తున్నాము, దీనికి సంబంధించిన ప్రతి అధికారికి, ప్రతి డిపార్ట్మెంట్ కి అప్పీల్ చేస్తున్నాము. ఈ రోజు భక్తులు కోరుకునేది ఒక ప్రభుత్వ పరిధిలో మేము గౌరవిస్తున్నాము, ప్రభుత్వ పరిధిలో ఉంటే ఒక ప్రొటెక్షన్ ఉంటుంది ఈ శాఖకి అని ఆ గౌరవం మేము అడుగుతున్నాము. మీరు చేయాల్సింది ఏం లేదు, మీరు డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు, మీరు భక్తులకు అప్పచెప్పండి. మా ఆలయాలు మేము సంరక్షించుకుంటాం, ధూపదీప నైవేద్యాలు మేము చూసుకుంటాం, మేము మా భగవంతుడి సేవ చేసుకుంటాం, మేము మా భగవంతుడిని మా కన్న తల్లిదండ్రులు ఎంతనో మా భగవంతుడు మాకు అంతే, మేము సంరక్షించుకుంటాం, మేం కాపాడుకుంటాం, మేం చూసుకుంటాం. ప్రాచీన గోపాలకృష్ణ క్షేత్రాన్ని కాపాడమంటూ విష్ణు సహస్రనామ పారాయణం చేయాలంటూ ఆలయ ఆస్తులను అక్రమార్కుల చెర నుంచి విడిపించాలని ఆ కృష్ణ పరమాత్మని వేడుకోవాలంటూ ఇంటింటా యమునా పాఠక్ ప్రచారం చేశారు. పాదయాత్ర చేసి పాత బస్తీలో హిందూ భక్తుల్ని వేడుకున్నారు. ఈ గుడికి సంబంధించి పెద్ద భూమి కబ్జా అయింది. దీన్ని డిపార్ట్మెంట్కి ఎంత చెప్పినా ప్రభుత్వానికి చెప్పినా నిమ్మకం ఉంటుంది. అందుకని ఇంకా ప్రతి హిందూ గడపకి హిందువులను మనమే, మీరు రోజు పూజ చేసుకుంటారు కదా, ఆ పూజలో ఈ గుడి కబ్జా నుంచి విడిపించాలని మీరు మొక్కండి అని మేము ప్రార్థిస్తాం. శివ అందరి ఆశీర్వాదం, దేవుని అనుగ్రహంతో, అందరి సహకారంతో, దేవుని ఆశీర్వాదంతో మళ్ళీ మన ప్లేస్ మనకు రావాలని భగవంతుని కోరుకుంటున్నాం. ఆ శివాలయంలో శివుని ప్రార్థిస్తున్నాం, కృష్ణదేవుని భగవంతున్నాం. మళ్ళీ మన ప్లేస్ మనకు జరగాలని మీ అందరూ సపోర్ట్తో, మీ సహకారంతో మళ్ళీ మా టెంపుల్ మా ప్లేస్ అది కాకుండా మిగతా ఏ టెంపుల్ నా హోల్సేల్లో మిగతా అన్ని చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంతో స్టార్ట్ చేసుకుంటా. మీరు ఆల్రెడీ చేశారు, ఇంకా కూడా మనం దీన్ని చేసుకుంటూ కూడా మనం ఫర్దర్గా మూవ్ అవుతాం. అందరి సహకారంతో ఎంతవరకు అయితే అంతవరకు ప్రయత్నం చేసి మేము చేద్దాం. భగవంతుని ఆశీర్వాదంతో గుడి గురించి ఎంతో కష్టపడడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ఇప్పుడైతే మీరు 40 రోజుల ప్రోగ్రామ్ చేయాలి, ప్రతి ఇంటింటి చేయాలని మీరైతే కోరుకున్నారో దానికి డెఫినెట్గా మీ అందరికీ మేము సహకరిస్తాము. అలాగే ఇది తొందరగా దేవాలయం ఎండోమెంట్ కమిటీ వాళ్ళు కూడా దీన్ని కొంచెం శ్రద్ధ వహించి ఈ దేవాలయం కృషి చేస్తున్న వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతూ మాంకాలమ్మ భక్తులందరి తరఫున నేను మీ అందరికీ తెలియజేస్తాను. అక్రమార్కుల చెర నుంచి శ్రీ ప్రాచీన గోపాలకృష్ణ ఆలయ భూమిని విడిపించడానికి వేల మంది హిందూ భక్తుల సమూహంతో సామాజిక ప్రసార మాధ్యమాల ద్వారా నిర్విరామంగా 24/7 విష్ణు సహస్రనామ పారాయణం జరిగింది. హెచ్ఎంటీవీ చొరవతో 2 రాష్ట్రాల్లోని ప్రజలు దీనిని నిశితంగా గమనించారు. హిందూ భక్తుల నుంచి, హిందూ సమాజం నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చింది.
యమునా పాఠక్ నిర్విరామ భగీరథ ప్రయత్నంతో అధికార యంత్రాంగం కదిలింది. జాయింట్ సర్వేకు శ్రీకారం చుట్టారు. మొత్తానికి ఇటు పోలీస్ శాఖ వారి సహకారంతో అటు దేవాలయ ధర్మాదాయ శాఖ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో అక్రమార్కులకు చెక్ పెడుతూ ఇల్లీగల్ గా కడుతున్న కట్టడాలకు సీల్ వేయడం జరిగింది. ఇప్పుడు 3 ప్రభుత్వ శాఖలు సమన్వయం చేసుకుంటూ ఆలయ పునరుద్ధరణకు సహకరిస్తున్నారు. ఇంకా ఈ ఆలయ దశ మారబోతోంది. గోపాలకృష్ణ మందిరం, గాజిబండ, బక్రీగంజ్, హైదరాబాద్ నందు ఆలయము విస్తీర్ణము 4228 స్క్వేర్ యార్డ్లు. సర్వే నంబర్ దానికి సంబంధించినటువంటి సర్వే నంబర్ 1341, 1344, 1345, 1346 సర్వే నంబర్ కలవు. ఇది ముంతకాపు నందు ఉంది. ఇటు సర్వే నంబర్ యందు 2 ఇండ్లను మరియు 2 షాపులను అక్రమంగా నిర్మాణం చేసి ఉన్నారు. ఈ రోజు సంబంధిత జిహెచ్ఎంసీ అధికారులు మరియు దేవాదాయ ధర్మాదాయ సంబంధించినటువంటి అధికారులు అందరూ కలిసి మరియు పోలీసు వారి సహకారంతో ఈ 2 ఇండ్లను మరియు 2 షాపులను సీజ్ చేయడమైనది. హెచ్ఎంటీవీ యమునా పాఠక్ చొరవతో ఆలయ పునర్వైభవం దిశగా అడుగులు వేయనుంది. ఇక హిందూ భక్తుల అండ కూడా పుష్కలంగా లభిస్తుందనటంలో సందేహం లేదు. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అనేది సనాతన ధర్మం. అధర్మం మీద విజయం ఎప్పటికీ ధర్మానిదే అని నిరూపించింది.